హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ స్పెషల్ పన్నీర్ శాండ్విచ్ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: శాండ్విచ్ బ్రెడ్, అరకప్పు పన్నీర్ ముక్కలు, కొంచెం బటర్, 2 టేబుల్ స్పూన్ల చీజ్, పావు టేబుల్ స్పూన్ సోయా సాస్, గ్రీన్ చట్నీ, తురిమిన క్యారెట్, పావు కప్పు ఆనియన్ పేస్ట్, అరకప్పు టమాటో పేస్ట్, కట్ చేసుకున్న చిన్న క్యాప్సికమ్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పుదీనా, ఇంకా 1 కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిర్చి చీలికలు, 2 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం, 5 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు నీళ్లు యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ విధంగా బ్రెడ్కి 2 వైపులా బటర్ని అప్లై చేసుకుందాం. ఇలా అన్ని బ్రెడ్స్కి బటర్ని అప్లై చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని బ్రెడ్ని ఒక్కొక్కటిగా ఇలా కాల్చుకుందాం. ఇప్పుడు బ్రెడ్ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకా రెండో వైపుకి తిప్పుకుని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకుందాం. ఇదే విధంగా అన్ని బ్రెడ్ ముక్కల్ని వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 20 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ పచ్చివాసన పోయాక ఇప్పుడు తురిమిన 1 క్యారెట్ వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. క్యారెట్ ముక్కలు ఫ్రై అయినాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ను కూడా వేసుకుని మరో 2 నిమిషాలు వేయించుకుందాం. అందులో ఇప్పుడు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. బటర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని కొంచెం చూసుకుని వేసుకోండి. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకుందాం. పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకుని ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని ఒకసారి తిప్పుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని 1 నిమిషం వేయించుకుందాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని కూర అంతా పన్నీర్ ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకుని పన్నీర్ ఉడికే వరకు 10 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు పన్నీరు చక్కగా ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం చీజ్ తీసుకుని ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. బ్రెడ్ మొత్తానికి చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ బ్రెడ్ మొత్తానికి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ కూరను కూడా బ్రెడ్ పైన ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్తో ఇలా క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి మనం అరేంజ్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ పెట్టుకుని మూత పెట్టి 3 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు రెండో వైపుకి ఇలా నిదానంగా తిప్పుకుని కొంచెం బటర్ వేసుకుని మరో 3 నిమిషాలు మూత పెట్టి వేయించుకుందాం. చూడండి, చక్కగా 2 వైపులా కాలింది. ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేయించుకుని తీసుకుందాం. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.